వైకాపా టీడీపీ జనసేనల పార్టీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రానికి చెందిన 3 ప్రాంతీయ పార్టీలు అటు వైకాపా, ఇటు టీడీపీ, ఇటు జనసేన ఈ 3 ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీ పార్టీకి బానిస పార్టీలు. బీజేపీ చేతిలో కీలుబొమ్మలు, బీజేపీ చేతిలో కబాలీలు. రాష్ట్రానికి నంబర్ 1 ద్రోహి బీజేపీ. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది. కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది. దుగరాజపట్నం ఓడరేవు ఊసేయలేదు. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ప్రశ్నార్థకమైంది. విశాఖ మెట్రో రాలేదు, విజయవాడ మెట్రో రాలేదు, విశాఖ రైల్వే జోన్ రాలేదు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రాలేదు, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రాలేదు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న 9th, 10th షెడ్యూల్ కింద ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్రప్రదేశ్కు రాలేదు. ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఉంది. బట్ ఇన్ని విధాలుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయము, ద్రోహము, మోసము, నష్టము ఆంధ్రప్రదేశ్కు కలిగిస్తూ ఉంది. పోనీ రాష్ట్రంలో ఏమైనా బలమైన పార్టీనా అంటే ఏమాత్రం బలం లేని పార్టీ. ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎంపీ లేడు. అటువంటి బలం లేని బీజేపీతో రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బీజేపీతో పొత్తు పెట్టుకునే దానికోసం, బీజేపీ ప్రాపకం కోసం రాష్ట్రానికి చెందిన 3 ప్రాంతీయ పార్టీలు వైకాపా, టీడీపీ, జనసేన తెగ ప్రాకులాడుతూ ఉన్నాయి. ఈ 3 పార్టీలు అవి బానిస పార్టీలుగా తయారు కావడమే కాకుండా ప్రజలను కూడా బానిసలుగా తయారు చేస్తున్నాయి. ట్రయాంగులర్ రౌ నడుస్తూ ఉంది. ఒకవైపు టీడీపీ, జనసేన బీజేపీతో డ్యాన్స్ చేస్తూ ఉన్నాయి. మరొక వైపు జగన్ పార్టీ బీజేపీతో డ్యూయెట్లు పాడుతూ ఉంది. ఈ ప్రాంతీయ పార్టీలకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి లేదు. ఈ ప్రాంతీయ పార్టీలవి ఉడత ఊపులు మాత్రమే. ఉడత ఊగాల్సిందే, చింతకాయలు మాత్రం రాలవు. ఉడికిన పట్ట పేగు తెగదు. ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు, తెచ్చే శక్తి లేదు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను అమలు చేసే శక్తి లేదు. కానీ పెళ్ళింటికాడ కుక్కల గోల చేసినట్లు గోల చేస్తూ ఉంటాయి. ఏదో అంతా తమ చేతిలోనే ఉన్నట్లు, తామే సాధించే వాళ్ళమైనట్లు పోజులు కొడుతుంటాయి ఈ ప్రాంతీయ పార్టీలు. దేశవ్యాప్తంగా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ ఏమో కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఆ విధంగా ఈ 3 ప్రాంతీయ పార్టీలు తయారైనాయి. కాబట్టి బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, పవన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే. బీజేపీకి ఓటు వేయడం అంటే మన ఏలుతో మన కన్ను పొడుచుకోవడం. కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దుష్ట చతుష్టయ పార్టీలైన బీజేపీ, వైకాపా, టీడీపీ, జనసేనను తుక్కుగా ఓడించి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది. ఈ కోణంలో ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.